హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. మనము టు డూ యాక్షన్స్ రాస్తున్నాము. టు డూ యాక్షన్స్ మనం ఫినిష్ చేసినవి ఏంటో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? హ్యావ్, హ్యాస్, హ్యాడ్. ఈ త్రీని మనం ఫినిష్ చేసాం ఆల్రెడీ. మీరు వీడియోస్ ఒకవేళ చూడకపోతే చూడండి, ఎందుకంటే 1 by 1 సీరియల్గా చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది. అంతేగాని ఏదో ఒకటి మనం చూస్తే అంటే ఇప్పుడు సీరియల్గా ఒక ఫార్మాట్లో మనం వెళ్తున్నాం, స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం. ఒక సిరీస్ అన్నమాట మనది. ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3 లాగా మనము ఆ సీరియల్గా ఎపిసోడ్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. అలాగని థౌజండ్స్ ఆఫ్ ఎపిసోడ్స్ ఉన్నాయని అనుకోకండి డైలీ సీరియల్ లాగా. అలా ఏముండదు. మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అన్నీ కూడా 10-minute వీడియోస్, 11-minute వీడియోస్ మాత్రమే ఉంటాయి, 12-minute వీడియోస్. ఎందుకంటే 1 hour, 2 hours, 3 hours చెప్పడం నాకు రాదు అని కాదు, నాకు తెలియదని కాదు. అంతసేపు చెప్తే స్టూడెంట్స్ అంత వినరు, ఇంట్రెస్ట్ ఉండదు. అది నాకు ఖచ్చితంగా తెలుసు. ఐ డోంట్ వాంట్ టు మేక్ యూ బోర్డ్. మీరు బోర్గా ఫీల్ అవ్వకుండా ఉండాలి. నేను 10 minutes చెప్పినా మీకు అర్థం కావాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే 10 minutes వీడియోని నేర్చుకునే వ్యక్తి చూస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇఫ్ అ లర్నర్ హ్యాస్ వాచ్డ్ మై వీడియో కంప్లీట్లీ ఫర్ 10 minutes, I feel very happy. And that person may comment something in the comment section. కామెంట్ బాక్స్లో ఏదైనా కామెంట్ చేయొచ్చు. ఏమని? సార్ ఇది ఈ టాపిక్ మీద డిస్కషన్ చేయండి సార్, ఈ టాపిక్ మీద డిస్కస్ చేస్తే బాగుంటుంది సార్, ఈ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది సార్ అనే విధంగా ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ ద పర్సన్ హూ ఆల్రెడీ నోస్ ఇంగ్లీష్, ఆ పర్సన్ చూశాడనుకోండి, నేను అనుకుంటాను ఏంటంటే అతనికి టైం వేస్ట్ ఏమో. అలా తెలిసిన వాళ్ళకి చూడడం. మనం ఏంటి ఇక్కడ ఈజీగా ఉండడం కోసం మనం నేర్చుకుంటున్నాం, మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఐఎమ్ ఆల్సో ఎ స్టూడెంట్, ఐఎమ్ ఆల్సో ఎ లర్నర్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐఎమ్ ఆల్వేస్ ఎ టీచర్. ఒక వ్యక్తి ఎప్పుడు కూడా నేర్చుకుంటున్నాను అని అనుకోవాలి. ఓకే, నేర్చుకుంటున్నాను అనుకుంటేనే మనం నేర్చుకుంటాం. అంతా తెలుసు అనే వాళ్ళు ఎవరు ఉండరు. ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి, అవసరం లేదు. చెప్తున్నాను కదా, టాపిక్స్ మీకు ఎన్నో ఉన్నాయి. అన్ని టాపిక్స్ని డిస్కస్ చేసుకుంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎ వేస్ట్ ఆఫ్ టైం. అవి ఎవ్వరూ యూజ్ చేయరు. అండ్ ఐ సైన్ ఎ బాండ్. నేను ఒక బాండ్ని సైన్ చేస్తాను, బాండ్ మీద రాసి సంతకం చేస్తాను. అవి ఎవ్వరూ యూజ్ చేయరు. టాపిక్స్ ఆర్ దేర్ బట్ వీ డోంట్ యూజ్ దెమ్. అవన్నీ యూజ్ చేయం మనం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చాయి. ఆ ఎగ్జామ్స్లో చాలామంది ఇంగ్లీష్లోనే ఫెయిల్ అవుతారు. దే లూజ్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్. And after that they write exams and they go into the top position. They will be on the top position. Will they use English there? How many people will use English when they are in a big position? చాలా టాప్ పొజిషన్లోకి వచ్చిన తర్వాత ఎంతమంది యూజ్ చేస్తారని ఇంగ్లీష్? We just manage. That's why, my dear friends, this is to do actions and situation 3 and 2 plus V1 వస్తుంది అనమాట. 2 plus V1 will have తర్వాత కూడా అదే వస్తుంది. నేను మీకు స్ట్రక్చర్ చెప్తాను. ఏంటంటే హ్యావ్ ఫామ్, సబ్జెక్ట్ హ్యావ్ ఫామ్, 2 plus V1 to do actions. మనం హ్యావ్, హ్యాస్, హ్యాడ్ ఫినిష్ చేసాము. ఇప్పుడు విల్ హ్యావ్తో రాస్తున్నాం సెంటెన్సెస్. ఫస్ట్ వీ హ్యావ్ టు సీ వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్ ఏంటి. ఇక్కడ టు డూ యాక్షన్స్ చూడండి. ఆల్ సబ్జెక్ట్స్ యూజ్ చేయొచ్చు కాబట్టి ఐ విల్ హ్యావ్ టు, ఐ విల్ హ్యావ్ టు సేవ్ మనీ ఫ్రమ్ నౌ. I will have to save money from now. Positive sentence. Negative sentence, when you write, negative sentence రాయాలి. What you have to take, my dear friends? Not ని తీసుకోవాలి. Where should I write not?
ఎప్పుడైతే విల్ వచ్చిందో విల్ పక్కన నాట్ రాయాలి. ఐ విల్ రైట్ లైక్ దిస్. ఐ won't have to save money. I won't have to save money from now. This is negative sentence. I will have to save money from now. I won't have to save money from now. What is the next one? I have to write a helping verb question. And what is helping verb here, my dear? I told you that will is helping verb here. Will first తీసుకోవాలి. Will I have to? Will I have to save money from now? Will I have to save money from now? Helping verb question. And WH question కి ఏం రాయాలి? I take a WH word. మీరు ఆ WH వర్డ్స్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. Why will I have to save money from now? Why will I have to save money from now? ఏమైంది ఇక్కడ మీనింగ్ చూడండి. ఐ విల్ హ్యావ్ టు సేవ్ మనీ ఫ్రమ్ నావ్ అంటే నేను ఇక నుండి డబ్బు ఆదా చేయాల్సి ఉంటుంది అని అర్థం. డబ్బుని ఆదా చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఈ సెంటెన్స్. ఐ వోంట్ హ్యావ్ టు సేవ్ మనీ ఫ్రమ్ నావ్, నేను ఇప్పటి నుండి డబ్బుని ఆదా చేయాల్సిన అవసరం లేదు అని, ఉండదు అని. విల్ ఐ హ్యావ్ టు సేవ్ మనీ ఫ్రమ్ నావ్, ఇక నుండి డబ్బు ఆదా చేయాల్సి ఉంటుందా? వై విల్ ఐ హ్యావ్ టు సేవ్ మనీ ఫ్రమ్ నావ్, నేను ఇప్పటి నుండి డబ్బుని ఆదా ఎందుకు చేయాల్సి ఉంటుంది? The same thing, I write some other word here. నేను గనక ఇక్కడ వేర్ రాశాను అనుకోండి, వేర్ విల్ ఐ హ్యావ్ టు సేవ్ మనీ ఫ్రమ్ నౌ, నేను ఇప్పటి నుండి డబ్బు ఎక్కడ ఆదా చేయాల్సి ఉంటుంది? అగైన్ వెన్ విల్ ఐ హ్యావ్ టు సేవ్ మనీ ఫ్రమ్ నౌ, ఎప్పుడు ఆదా చేయాల్సి ఉంటుంది? రైట్. హూ అనే సెంటెన్స్ వస్తుందా చూడండి మై డియర్. హూ వచ్చినప్పుడు ఐ టోల్డ్ యూ హెల్పింగ్ సబ్జెక్ట్ రాదు. హూ విల్ హ్యావ్ టు సేవ్ మనీ ఫ్రమ్ నౌ, హూ విల్ హ్యావ్ టు సేవ్ మనీ ఫ్రమ్ నౌ. ఐ విల్ గివ్ యూ వన్ వర్డ్. ఆ వర్డ్తో వస్తుందా చూడండి. ఐ విల్ రైట్ హియర్ హౌ మెనీ. హౌ మెనీతో వస్తుందో చూడండి. హౌ మెనీ వచ్చినప్పుడు అగైన్ హౌ మెనీ ఈజ్ కన్సిడర్డ్ టు బి సబ్జెక్ట్. హౌ మెనీ వచ్చినప్పుడు కూడా ఐని రిమూవ్ చేయాలి. హౌ మెనీ విల్ హ్యావ్ టు సేవ్ మనీ ఫ్రమ్ నౌ, ఎంతమంది డబ్బుని ఆదా చేయాల్సి ఉంటుంది. రైట్. ఇంకొక వర్డ్ వస్తుంది చూడండి. కెన్ ఐ రైట్ విత్ దిస్ హౌ మచ్. హౌ మచ్ మనీని తీసుకురావాలి. హౌ మచ్ మనీ విల్ ఐ హ్యావ్ టు సేవ్ ఫ్రమ్ నౌ, నేను ఇప్పటి నుండి డబ్బుని ఎంత ఆదా చేయాల్సి ఉంటుంది. This is will have sentence. These are sentences with will have, my dear friends. One positive, one negative, one HU question, one WH question. Subjects change chesi, action verbs ni change cheste, we can write a lot of sentences, and that will be a great practice for you. If you don't practice, you will not learn. ఒక ఫ్యాకల్టీగా మీకు ఈజీగా ఎలా ఉంటుంది అనేది సెంటెన్స్ ఫార్మేషన్ చెప్తున్నాను. అది ప్రాక్టీస్ అనేది మీరు చేయాలి. మీరు చేసి చూడండి, మీకు వస్తుందా రాదా మీకే తెలుస్తుంది. నేను రాకపోతే అని చెప్పను, డెఫినెట్గా వస్తుంది. ఐ టోల్డ్ యూ డైలీ 6 hours for 2 months. You will definitely start speaking English. Thank you very much. Have a nice time and have a nice learning. All the best.